ఆంధ్ర రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ నందు సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ టి కృష్ణ, సమాజ చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి రంగనాథ్, సభ్యులు వసంత్, రమణయ్య, అడ్వకేట్ టి జనార్దన్, కోటయ్య, పోలయ్య, ప్రతాప్, కోటేశ్వరరావు, కారల్, ప్రసాద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ఓటు యొక్క విలువ తెలుసుకోలేక వారి జీవితాలని అంతకాలంలో చూసుకుంటున్నారు. ఓటు విలువ చెప్పడం, వాళ్ళ జీవితాలను వాళ్ళే బాగు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ సమాజ చైతన్య సమితిలో. సమాజాన్ని చైతన్యపరచడం. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఆ తప్పును ఏ విధంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్టు వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎంత ఘోరమైన ఎస్సీ వర్గీకరణ అంటే ఈరోజు మనం చూస్తున్నాం. నేను మూడే విషయాలు దీని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో జరిగింది, 30 సంవత్సరాల ముందు, 25 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు తోసేసింది. తిరిగి మళ్ళా ఎవరు ఉద్యమం చేశారని ఆ సుప్రీంకోర్టు మళ్ళా తిరిగి వీళ్ళు కలిపెట్టడం నిజంగా బాధ్యతల మీద ప్రేమ ఉన్నట్టేనా? ఒకే ఒక లక్ష్యం వీళ్ళు టార్గెట్ నాకు ఏం కనిపిస్తుందంటే, ఎస్సీలు కలిసి ఉండకూడదు. వీళ్ళు కలిసి ఉన్నారు. నాకు తెలిసి మందాకృష్ణ మాది గారిని పిలిచి కావాలని రెచ్చగొట్టి, ఏం రా సైలెంట్గా ఉన్నావు, మేము అంత మాలో దోసుకుపోతున్నాడు, మీ మాది నువ్వు సైలెంట్గా ఉన్నావు ఏందా, ఎంఆర్పీఎస్ సైలెంట్గా ఉందని అతను రెచ్చగొట్టి ప్రధానమంత్రి గారు కౌగిలించుకొని అతనికి ఏదో రహస్యంగా అతనికి విషం నీరుపోసి మాల మీద తిరుగుబాటు చేయరా అని చెప్పి పంపించినట్టు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మాదిగల మీద ప్రేమతో చేసిన వర్గీకరణ లాగా కనపడటంలా నాకైతే. ఎస్సీలని డివైడ్ చేయాలా, దీన్ని వీక్ చేయాలా? ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 35 లక్షల మంది మాలలు ఉన్నారు, 25 లక్షల మంది మాదిగోలు ఉన్నారు. టోటల్గా 60-65 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. వీళ్ళు ఏకమైతే ఇక కమ్మలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు 20-20 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. 15-16 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. వాళ్ళకంటే మన యొక్క పాపులేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే చాలా డేంజర్. మనకు రాజకీయంగా మనం చాలా దెబ్బతింటాం. ఇదే మంచి తరుణం. ఎందుకంటే మిగిలిన సపోర్ట్ చేసే పార్టీలు బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ కనుమరుగు అయిపోయినాయి. కాబట్టి మనకు షెడ్యూల్ వేశాడు, 2 షెడ్యూల్ వేశాడు. ఎవరు వేస్తాడు? దాన్ని కలెక్టరే వేస్తాడు. దాన్ని మార్చడానికి ఆర్టీఓ మార్చలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, కలెక్టరే మార్చాలి. అది షెడ్యూల్ అంటే. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, దీన్ని చేయబెట్టడానికి ఎవరికి అర్హత లేదు. ప్రైమ్ మినిస్టర్కి లేదు, సీఎంలకు లేదు, ఇంకెవరికి లేదు, ఎక్సెప్ట్ పార్లమెంట్ లో. అది కూడా 3/4 మెజారిటీ ఉండి ఓకే అంటేనే ఆ బిల్ పాస్ చేసి యాక్ట్ అమెండ్మెంట్ చేయాలా, మార్చాలా. ఇవన్నీ తెలియదా చంద్రబాబు నాయుడు గారు? బ్రహ్మాండ తెలుసు. ఇది సక్సెస్ కాదని కూడా తెలుసు. కావాలని మాదిగల్ని రచ్చగొట్టాలా, మంత్రి మధ్య వైరం పెట్టాలా, విలేజ్ లో మనశాంతంలో కూడా ఒకరిని పుట్టుకోవాలా, మాలో చూసి మాది కూడా రెచ్చిపోవాలా, మాది చూస్తే మాలో రెచ్చిపోవాలా, ఒకరిని పుట్టుకోవాలా, ఒకరికి చంపుకోవాలా, మళ్ళా లీడర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ చేయాలా. అనిశ్చిత యొక్క పరిస్థితిని గ్రామాల్లో తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే ఇది చేసినట్టు ఉంది. దయచేసి ఇవన్నీ మీరు మీ సోదరులందరూ అర్థం చేసుకోవాలా. ఇది మాదిగోళ్ళ మీద ప్రేమతో కానీ మాలల మీద కోపంతో కానీ చేసింది కాదు. ఇది ఒక డెవలప్ అవుతున్న కమ్యూనిటీ, షెడ్యూల్ క్యాస్ట్ ని, దళితులని విడదీయాలనే కుట్ర దీని వెనకాల ఉన్నట్టు నాకు ఖచ్చితంగా తెలుస్తా ఉంది. లేకపోతే దీనిలో ఏ అధికారము లేని ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడు. అసలు ప్రైమ్ మినిస్టర్ సంబంధమే లేని ఇష్యూ ఇది. మన మాదిగోళ్ళు డివైడ్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమొస్తుందా? ఎందుకు ఇది అనౌన్స్ చేయరు? ఏమన్నా ఆయన సంబంధమా? సీఎంకి ఏమన్నా సంబంధమా? ఎవరిని అడిగారా? మాలోళ్ళు అడిగారా? మాదిగోళ్ళు అడిగారా? ఎక్కడ ఉద్యమాలు చేశారా? ఎక్కడ ఉద్యమాలు మన పేపర్లు ఎక్కడ కనిపించినాయా? ఈ ప్రాంతంలో ఎక్కడన్నా మాదిగోళ్ళు ఉద్యమాలు చేసిన ఈ దాఖలు ఉన్నాయా మనకు? ఇదంతా కుట్ర పొట్టిన సోదరులారా. ఈ కుట్రని మాదిగ ఇద్దరు అర్థం చేసుకోవాలి. మన ఇద్దరిమీ అన్నదమ్ములాగా ఉన్నాం, అన్నదమ్ములాగానే పంచుకున్నాం. ఇప్పుడు దాకా ఇదే పర్సెంటేజ్ మనకు. ఇప్పుడు దాకా ఏ ఉద్యోగం చూసుకున్నా అదే ఉంది. నువ్వు పట్టాడి చేసుకొని తీసుకున్నా అదే వస్తుంది. ఇంత చేసి ఉద్యోగాలు ఉన్నాయా సోదరా? ఎక్కడన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇది వచ్చిందని నాకు చెప్పినోడు ఎవరు లేడు.
ఇది గవర్నమెంట్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రామ సెక్రటరీ తీసుకొచ్చి పెట్టి అది టెంపరీగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ పర్మనెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను కమిషన్ పెట్టిన డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ సెలెక్ట్ చేశారు? అసలు రెగ్యులర్ అపాయింట్మెంటే లేదు. రెగ్యులర్ అపాయింట్మెంటే లేనప్పుడు ఈ వర్గీకరణ అవసరమా? అంత ప్రైవేట్ పరం అయిపోయింది. అన్ని విద్యా వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, వైద్య వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, ఫ్యాక్టరీ ప్రైవేట్ పరము, అన్ని ప్రతిదీ ప్రైవేట్ పరం. లాస్ట్ కి రైల్వేస్ లో కూడా స్లీపర్స్ కూడా ప్రైవేట్ పరం. ఎక్కడ గవర్నమెంట్ అనే మాట లేదు. గవర్నమెంట్ ఏ లేనప్పుడు జాబ్స్ వర్గీకరణ అవసరమా? మూడో ఇష్యూ, మాలోని డివైడ్ చేసుకున్నారు, మాది కూడా దగ్గర తీసుకున్నారు. ఓకే, మీ కుట్ర ఏదో మీ కుతంత్రి మీద మాకు తెలియదు. మాలలో మీకు అవసరం లేదా? డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎంఆర్పిసి డైరెక్ట్ గా మీకు సపోర్ట్ చేస్తా ఉంది, టీడీపీకి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేస్తా ఉంది. మరి మేము మాలోని ఎవరికి సపోర్ట్ చేయాలా? మీకు వద్దా? ఇది డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను క్వశ్చన్. మీకు వద్దంటే మీరు డిక్లేర్ చేయండి, మేమేం చేయాలో మేము ఆలోచిస్తాం. మీ యొక్క మాటల్లో మీ యొక్క చేతల్లో మాకు అర్థమైంది ఒకటే, మాలోల ఓట్లు మీకు అవసరం లేదు. మాలోని పక్కన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ మాలో ఉండే వాళ్ళందరూ వీళ్ళెవరు మీకు అవసరం లేదని మీరు చేసి చెప్పండి. మేము మాలో ఉందని మేము కూర్చుంటాం, మేము ఎవరికి సపోర్ట్ చేయాలో మేము ఆలోచిస్తాం. సో దీన్ని బట్టి చూస్తామంటే ఎమ్మెల్యేలకి నేను సలహా ఇస్తున్నాను, మీరు కళ్ళు తెరవండి. మీ జాతి మీకు ఇంపార్టెంట్. పార్టీ ఈ రోజు ఇది ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఈ రోజు టీడీపీ ఉండొచ్చు, రేపు బీజేపీ వస్తుంది, ఎల్లుండి జనసేన రావచ్చు, ఎల్లుండి కాంగ్రెస్ రావచ్చు. మీరు మారుతూ ఉంటారు, కానీ మిమ్మల్ని లెక్క చేయరు. మీరందరూ మాలోలు సపోర్ట్ చేయండి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే తిరుగుబాటు చేయండి సోదరా, తిరుగుబాటు చేయండి. మీకు ఎమ్మెల్యే చేసింది చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేడు కదా. ఇది ఎవరికో రెడ్డికో లేదా కమ్మడికో లేదా ఇంకొక ఇచ్చుంటారో దాన్ని మీకు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమన్నా మీకేం బంధువా లేదా ఏమన్నా మీ మీద ప్రేమ ఉంటుందా? ఎందుకు అవుతాడు ఒక మానవుడు ఎమ్మెల్యేగా గుడి కాసుకు ఎందుకు అవుతాడు? ఇదేమన్నా ప్రేమ ఉందా మీ మీద? ఈ అగ్రకుల పార్టీలకి మీ మీద ప్రేమ ఉంటుందా? మరి రేపు జనరల్ చేస్తే మీకు ఇస్తారా సీటు? ఇవ్వరు కదా. ఇది ఎస్సీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచి ముద్రేసి ఇస్తాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎంపీ అయినావు. నీవే చంద్రబాబు నాయుడు యొక్క హస్తమే లేదు. నువ్వు అనుకుంటున్నారు మీరు అందరూ చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చాడు, మోడీ గారి సలహా ఇదంతా అనుకుంటున్నారు మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీరు అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, చిన్న సర్పంచ్ కూడా కాలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గౌరవ మినిస్టర్లు కానీ మీరు తాత్కాలికంగా ఒక నాయకుడు సపోర్ట్ చేస్తారు. ఆ నాయకుడు మన నాయకుడు కాదు, మన విరోధైన నాయకుడు. మీరు అది అర్థం చేసుకోవాలి. మీ జనాన్ని మీరు ఎప్పుడైతే మీ జాతిని మీరు ఎప్పుడైతే నాశనం చేయాలని ట్రై చేస్తున్నారో, వంచన చేయాలని చూస్తున్నారో, ద్రోహం చేయాలని చూస్తున్నారో, మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి తీరుని గురించి మాట్లాడాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాము. మిత్రులారా, అందరూ గమనిస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల సామాజిక వర్గం 12.42%. అయితే ఇక్కడ వర్గీకరించినటువంటి తీరు మీరు ఒకసారి గమనించినట్లయితే 6.5%, 7.5% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెల్లికి వచ్చి 1% అని చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళీ 100% లో తీసుకుంటే ఏ విధంగా ఉంటది అని మొదటి 100%లో 8% అని, రెండోసారి వచ్చే దాంట్లో 7% అని, ఆ విధంగా 15% కవర్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం విన్నాం. ఒకసారి మీరు ఆలోచిస్తే గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నాంచుతూ ఏ ముఖ్యమంత్రి గారైతే దానికి ఆ రోజు ఆజ్యం పోశాడో, ఈరోజు అదే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరగడాన్ని ఒక మాల సామాజిక వర్గం నుంచి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకు అనంటే, మెజారిటీగా ఉన్నటువంటి మేము మమ్మల్ని విడదీసినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
మరీ ముఖ్యంగా తెలంగాణలో తక్కువ శాతం మాలలు ఉన్నా కూడా అక్కడ మాలాల రిప్రజెంటేషన్ అనేది చాలా గర్వంగా ఉంది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి మాల సామాజిక వర్గం నుంచి మాట్లాడినటువంటి ఒక్కరు కూడా లేరు. ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎక్కడ ఏ విధమైనటువంటి విధంగా విడదీస్తున్నారు. అదే అక్కడ మీరు ఒకసారి పోల్చినప్పుడు 18% అడిగినటువంటి వివేక్ వెంకటస్వామి గారి గురించి మీరు ఒకసారి గమనించవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ లో మాలా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా ఇదే మాలా సామాజిక వర్గం చెందినటువంటి వాళ్లే విడదీయడాన్ని గురించి సపోర్ట్ గా మాట్లాడడాన్ని మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మాల సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటికి మీదకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటి మీదకు వచ్చి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మాలలందరూ రాజకీయానికి అతీతంగా కులం పరంగా సామాజిక పరంగా ఒకటై ఒక గట్టి మెసేజ్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి చెప్పాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతూ ఉన్నాము. సమాజ చైతన్య సమితి ఏర్పడి 3 నెలలు అవుతున్నా అనేక మంచి కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో దీని మీద ఎస్సీ మాల సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకు తేవడానికి మేమంతా కూడా గ్రామాల వారీగా పర్యటిస్తూ గూడూరు నియోజకవర్గ కేంద్రంగా గ్రామాల వారీగా పర్యటిస్తామని, అందులో మా సామాజిక వర్గమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కూడా ఒక తాటి మీదకి తెస్తామని ఈ రాజకీయ నాయకులకి సరైనటువంటి గుణపాఠం సమాజ చైతన్య సమితి ద్వారా తెలియజేయాలని ప్రగాఢంగా నమ్ముతూ తెలియజేస్తామని విశ్వసిస్తూ మా సభ్యులైనటువంటి సమాజ చైతన్య సమితి సభ్యులందరూ కూడా ఆ విధంగా పనిచేసే క్రమంలో ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.